మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఇంత పెద్ద వార్నింగ్ వేయడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అసలు సీన్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో చాలా ఏరియాలలో చాలా స్కూళ్ళు కావచ్చు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఏవైతే హాస్టల్స్లో చాలా వరకు ఏవైతే మనకి సరైన ఫెసిలిటీ లేక చాలా మంది చిన్న చిన్న పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో తాజాగా మనం కూడా కోటగల్లి ప్రాథమిక పాఠశాలలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే మనం చూడడం జరిగింది. సో అక్కడ నుంచి మనకు కాల్ వచ్చిన తర్వాత మన సుమన్ టీవీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే అసలు కళ్ళు చెదిరిపోయినాయి. సో ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏదైతే ఫుడ్ గురించి మనం వెళ్ళినామో ఆ ఫుడ్ చూస్తే మొత్తం అక్కడ లక్క పురుగులు, చిన్న చిన్న తెల్ల తెల్ల పురుగులు అనేటివి మనకు కనిపించినాయి. అసలు అది చూసిన తర్వాత ఈ అన్నం అసలు ఎవరు వండుతున్నారు, ఎవరు తింటారు, అసలు పిల్లలు తినే సిచ్యువేషన్లు ఉందా అని చెప్పేసి చాలా వరకు నేను క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి పిల్లలతో మనం ఇంటర్గేట్ అయినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది కూడా హ్యాపీగా వాళ్ళు అన్న మీరు రావడం వల్లే చాలా వరకు చేంజెస్ వచ్చినాయి, మీరు కంటిన్యూగా ఒక 2-3 టైమ్స్ వచ్చిర్రు, అందువల్లే మాకు ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి ఫుడ్ అయితే మాకు దొరికింది అని చెప్పేసి చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వీడియోని కూడా మనము నిజామాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి అయితే మనం తీసుకెళ్ళాం. సో తీసుకెళ్ళిన తర్వాతనే ఈ కొన్ని రోజుల్లో ఏవైతే హాస్టళ్లను టార్గెట్ చేస్తూ, రెసిడెన్షియల్ విద్యా సంస్థలను టార్గెట్ చేస్తూ అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా తక్కువగా అనిపించినా, ఎవరికైనా పిల్లలకి ఇబ్బందిగా ఉన్నా కూడా డెఫినెట్లీ ఏదైతే మనకి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నేను వచ్చినప్పుడు ఏమైనా తప్పిదాలు ఏమైనా కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ మీ పైన మెమోలు, అదేవిధంగా సస్పెన్షన్ వేటు కూడా వేసామని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు చాలా ఏరియాలలో ఒక్కొక్క స్కూల్లో మనం చూసుకుంటే బాత్రూంలో ఒక 400 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఒక్క బాత్రూమ్, 2 బాత్రూమ్లు ఎట్లా సరిపోతాయి? సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం చాలానే చూస్తున్నాం. సో అదంతా పక్కన పెడితే ఫుడ్ చాలా మంది గవర్నమెంట్ కళాశాలకు కావచ్చు, ఏదైతే పాఠశాలకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్తోమత లేదు కాబట్టి గవర్నమెంట్లో చదువుకోవడానికి చాలా మంది వస్తారు. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే మనకి ఫుడ్ విషయంలో సరిగ్గా పెట్టకపోవడము, అడ్డమైన హ్యాండేజ్ పెట్టడము, ఇట్లాంటివి చాలా వరకే మనం చూసినాము. కాకపోతే ఇవన్నీ చేస్తే మాత్రం డెఫినెట్లీ కఠిన చర్యలు అయితే తీసుకుంటాము అని చెప్పేసి కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లాలోని చాలా ఏరియాలలో కూడా కలెక్టర్ గారు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఏంటి సిచ్యువేషన్, అసలు హాస్టల్ ఎట్లా ఉంది సిచ్యువేషన్, అదేవిధంగా పాఠశాలలో వెళ్తూ ఉన్నారు, అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు కాబట్టి చాలా ఏళ్ల కింద కట్టిన, సో ఒకప్పుడు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పేసి కూడా మాస్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది అధికారులకు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పటి నుంచి అయినా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు కావచ్చు, హాస్టల్లో ఏమైనా చేంజెస్ ఏమైనా అవుతాయా అని చెప్పేసి కూడా చాలామంది 1000 కన్నులతోనే ఎదురు చూసిన వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ సరైన భోజనం, అదేవిధంగా వసతి గృహాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయనే దానిపైన కూడా చాలా మంచిగా ఐఫై ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా ఇవన్నిటిని తుంగలో తొక్కి మా పని మేము చేసుకుంటూ పోతాము, మా ఇష్టం ఉన్నది మేము చేసుకుంటూ పోతాం అంటే మాత్రం డెఫినెట్లీ సస్పెన్షన్ వేట్లు, అదేవిధంగా మెమోలు జారీ చేస్తామని చెప్పేసి మాస్ వార్నింగ్ అయితే కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.